గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యోగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరిటైతే మొత్తం విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే ఇది భారీ స్థాయిలో అయితే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మనం దీనికి ప్రధాన ఆకర్షణగా నరేంద్ర మోదీ అయితే రానున్నారు. రేపు తెల్లవారు జరిగే యోగా కార్యక్రమాలకి మొత్తం అంతా మనం ఇప్పుడు చూడొచ్చు. ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. మొత్తం అంతా ఈ మ్యాట్లకు సంబంధించి మొత్తం అంతా మనం చూడొచ్చు. మొత్తం ఈ 26 కిలోమీటర్ల పొడవున అయితే మటుకి ఈ ప్రధానంగా ఈ యోగా కార్యక్రమాలు అయితే జరుగుతుంటూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మనం రేపు నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి అయితే విచ్చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. యోగా డే వేడుకల్లో పాల్గొని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. అయితే ఏపీలో కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి నేడు విశాఖలో 25,000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు అయితే చేశారు. అలాగే యోగాంధ్ర సంబంధించి మొత్తం గిన్నీస్ రికార్డ్ అయితే ప్రయత్నిస్తారు. మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం విశాఖ సముద్ర తీరంలో అయితే మొత్తం నేవీకి సంబంధించి మొత్తం అన్ని షిప్పులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో నేవీ అధికారులు కూడా ఈ ఆన్సీ మీద అయితే మొత్తం ఈ కార్యక్రమం అయితే నిర్వహించే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వన్ ఎర్త్ థీమ్తో ఈ యోగాంధ్ర అయితే సాగుతుంది. మొత్తం మనం ఈ ప్రధాని మోదీ అయితే సాయంత్రం 6:45 అయితే INS డేకా వైమానిక స్థావరానికి అయితే మోడీ చేరుకుంటారు. అయితే ప్రధాని మోదీకి ఆహ్వానం పలికే జాబితాలో అయితే పహల్గాం బాధిత కుటుంబాలు అయితే ఉన్నాయి. కాల్పుల్లో మరణించిన చంద్రమౌళి భార్య నాగమణి పేరున చేర్చిన అధికారులు ఇటీవల. అయితే విశాఖలో రేపటి యోగాంధ్ర వేడుకలకు భారీగా భద్రత 12,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ సిపి సంగభద్ర బాగ్జీ అయితే తెలియజేశారు. సీసీ కెమెరాలతో పాటు 30 డ్రోన్లతో నిరంతరం నిఘా అయితే వ్యవహరిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్తో సీసీ కెమెరాల అనుసంధానం అయితే వేడుకలు జరిగే 5 కిలోమీటర్ల పరిధిలో అయితే ఈ డ్రోన్ అయితే విస్తరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం NSG కమాండ్స్ దగ్గర నుంచి స్టేటు సెంట్రల్ అలాగే PMO మొత్తం అందరూ అధికారులు అయితే విశాఖ అయితే గత 10 రోజుల నుంచి విశాఖలో అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా పకడ్బందీగా చేస్తున్నారు. మొత్తం విశాఖ కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున అయితే ఈ యోగా ఎక్కడెక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం ఈ యూనిట్లు ఒక్కొక్క యూనిట్లో మొత్తం 1000 మంది యోగాలో పాల్గొనే కార్యక్రమానికి ఎక్కడికక్కడ స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అంతా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ నరేంద్ర మోదీతో పాటు ఈ యోగాలు చేసే కార్యక్రమం అయితే ఉంది. రేపు 6 నుంచి 7 గంటల లోపు అయితే పావుగంట సేపు అయితే నరేంద్ర మోదీ అయితే దీనికి సంబంధించి ప్రసంగం చేస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ కాంక్ష అయితే నిర్వహించారు. విశాఖ నగరానికి భారీ వాహనాలు ఎక్కడ రాకుండా ఎక్కడికక్కడ డైవర్షన్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా రేపు జరగబోయే కార్యక్రమానికి మొత్తం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. దగ్గర 12,000 మంది పోలీసులు ఉన్నతాధికారులు మెన్ అయితే మొత్తం పహారా విషయంలో అయితే పాల్గొంటున్నారు. అయితే దీన్ని అయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చేయాలంటే మొత్తం అంతా ఫ్లాట్గా ఉండి ఈ సర్ఫేస్లో మొత్తం అంతా ఈ ఏర్పాట్లు అయితే ఉండాలి. దానికి సంబంధించి అప్పుడైతే గిన్నీస్ రికార్డ్ అయితే నెలకొల్పే పరిస్థితి ఏర్పడిందని చెప్పి విశాఖ ఆర్కే బీచ్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. అయితే ఇది నరేంద్ర మోదీ ఈ బీజేపీ పాలన వచ్చిన తర్వాత 11వ సంవత్సరం అట్టహాసంగా మొత్తం గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టే క్రమంలో అయితే ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా ప్రపంచం అలాగే మొత్తం అంతా విశాఖపట్నం వైపు చూస్తున్నారు. ఈ యోగా డే విన్యాసాలకు సంబంధించి నరేంద్ర మోదీ పాల్గొనడం నిజంగా ఈ కార్యక్రమానికి అయితే ప్రధానంగా ఆకర్షణ అయితే నిలిచింది. ఏదేమైనా మొత్తానికైతే కోవిడ్ అనేది మహమ్మారి ఈ టైంలో కూడా మొత్తం అంతా యోగాకు సంబంధించి దాని ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి దేశ విదేశాలలో కూడా దీనికోసం చర్చించుకోవడం మొదలైంది. అయితే దీనికైతే దేశ విదేశాల వాళ్ళు కూడా ఈ యోగాలో పాల్గొనే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. కనుకనే ఈ యోగాకి ఈ ప్రధానంగా ఇంత ప్రాధాన్యత నెలకొల్పింది. ఏదేమైనా ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం చూడొచ్చు. మొత్తం అంతా ఎక్కడికక్కడ మ్యాట్లు అయితే వేసి ఆర్కే బీచ్ వద్ద నుంచి మొత్తం భీమిలి రుషికొండ మొత్తం 26 కిలోమీటర్ల పొడవున అయితే ఈ యోగా కార్యక్రమం అయితే రేపు చేపడుతున్నారు. నిజంగా నవ్వుతో నా భవిష్యత్తుగా చేసి ఈ కార్యక్రమం నిజంగా 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ యోగా సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కానీ సెంట్రల్ కానీ స్టేట్స్ టీంలు కానీ మొత్తం అంతా సంసిద్ధమై మొత్తం ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. అలాగే నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి తగు చర్యలు అయితే చేపట్టారు. ఇది ఈ యోగా సంబంధించి విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి కెమెరామెన్ కళ్యాణ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.